శర్మిష్ఠా పనోలి 19 ఏళ్ల యువతి, లా స్టూడెంటు, మహారాష్ట్రలో ఉంది. ఆమెని అరెస్ట్ చేయడానికి పాపం బెంగాల్ పోలీసులు శ్రమకోర్చి 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. పూణేలో చదువుకుంటున్నారు. ఇంతగా ఆవిడ చేసిన పాపం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ మీద ఆవిడ బాధను వ్యక్తం చేస్తూ దుర్మార్గాన్ని ఖండిస్తూ ఆవేశంలో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. ఇంకేముంది, బెంగాల్లో సెక్యులరిస్టులు హఠాత్తుగా నిద్రలేశారు. గబగబా వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసేసుకొని, ఇదేంటిది, భారతదేశ సార్వభౌమాధికారాన్ని అలాగే భారతదేశంలో లౌకికవాదాన్ని ప్రశ్నించే విధంగా చాలా దుర్మార్గంగా ఈవిడ ట్వీట్ చేసింది, తక్షణం ఆవిడని అరెస్ట్ చేసేయాలని వెళ్ళి హుటాహుటిన తెల్లవారుజామున వెళ్ళి కలకత్తా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా అంతే యాక్టివ్గా, ఏమాత్రం రాజీ పడకుండా వాళ్ళ కంప్లైంట్ ఇలా అందుకోవటం ఆలస్యం వెంటనే 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి పూణేలో ఉన్న ఈమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది, దాని నేపథ్యం ఏంటి, 26 మంది ప్రాణాలు బలికొన్న వాళ్ళ విషయంలో సాటి భారతీయురాలుగా ఆవిడకి కొంత ఆవేదన ఉంది. ఆవిడ మాట్లాడింది. దాంట్లో 1-2 వాక్యాలు శృతి మించాయి వేరే ధర్మం గురించి మాట్లాడేందుకు. అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఇన్స్టాలో వెంబడే పోస్ట్ డిలీట్ చేసి షీ హాజ్ అపాలగైజ్డ్. జరిగిన తర్వాత ఆమెను పోలీసులు తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రజల భయం ఏంటి, భారతదేశం మొత్తం మీద, బెంగాల్ మినహా భారతదేశంలో ఉన్న ప్రజల భయం ఏంటంటే, బెంగాల్లో కూడా కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఉంటారు, అందరూ మమతా బెనర్జీలే ఉండరు. సో వాళ్ళ భయం ఏంటంటే, కలకత్తా మెడికల్ కాలేజీలో ఒక లేడీ డాక్టర్ని ఎంత అమానుషంగా అత్యాచారం చేసి చంపేశారు విషయం గుర్తొచ్చి, ఈ 19 ఏళ్ల యువతికి రక్షణ దొరుకుతుందా లేదా అక్కడ. ఎందుకంటే ఈ భయం, ఒక ముఖ్యమంత్రి ఒక పురుషుడైతే ఆ భయం ఉండేది కాదు, అక్కడ సాక్షాత్తు మహిళా ముఖ్యమంత్రి. అందుకనే భయం, అక్కడ మహిళలకు రక్షణ ఉంటుందా లేదా అని. ప్రాణం పోతే తన మంత్రివర్గ సహచరుడికి బంధుత్వం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని వదిలేయటం కోసం ఎలా తాత్సారం చేసి డాడ్జి చేసి సిబిఐని కూడా ఎంటర్ కానికుండా చేసిన అరాచకానికి పాల్పడిన మమతా బెనర్జీ, మరి ఆవిడ మహిళ అనాలి, తప్పదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు చెప్పుకుంటుంది, క్లెయిమ్ చేసుకుంటుంది, నేను మహిళా శక్తి, సాక్షాత్తు కాళీ స్వరూపం. అమ్మ, ఎందుకమ్మా కాళీమాతని మీరు బీలిటిల్ చేసి మాట్లాడతారు? మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆ సంతతి ఆ సంత కూడా. అక్కడికి వద్దాం, మహువా మైత్రేయి దగ్గరకు వద్దాం. దాని లోపల ఈమెను అరెస్ట్ చేయగానే దేశంలో ఎవరన్నా స్పందించారండి? కాంగ్రెస్ మాట్లాడిందా? బీజేపీ వాళ్ళు సరే స్పందించారు. వాళ్ళ సువేందు అధికారి, బీజేపీ అధికార ప్రతినిధి వెస్ట్ బెంగాల్, ఆయన మాట్లాడారు. అండ్ చాలా చోట్ల నుంచి ప్రొటెస్టులు వచ్చినాయి ఆమెను అరెస్ట్ చేయడం వెనుక. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి చాలా ఘాటైన ట్వీట్ ఎక్స్ ప్లాట్ఫామ్ మీద షేర్ చేశారు. కడిగి పారేశారు బెంగాల్ పోలీసులని. గంధాధర్మ అంటూ మాట్లాడిన మీ ఎంపీలు, మీ నాయకులు, టీఎంసీ నేతలు, వాళ్ళని ఏం చేసావు తల్లి, అరెస్టులు చేసావా అని చెప్పి ఆవిడని నిలదీశారు. ఇంకో మాట చాలా పవర్ఫుల్గా, అది తెలుగు కన్నా కూడా మనం ఇంగ్లీష్లోనే ఆయన అన్న మాటని మనం కనుక చదివి మనం ఒకసారి చూస్తే ఎంత పవర్ఫుల్గా కత్తి దించారనేది అర్థమవుతుంది. సెక్యులరిజం అనేది నీకు అవసరమైనప్పుడు షీల్డ్గాను, నీకు అక్కర్లేనప్పుడు అవతల వాళ్ళ గుండెల్లో దించే కత్తిగాను ఉపయోగించుకుంటున్న మీ తీరు ఆక్షేపణీయం, గర్హనీయం అని చెప్పి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ని కడిగేశారు ఆయన. అండ్ ఇంకొకటి, గంధాధర్మ అని మాట్లాడుతున్న మీ ఎంపీలు, మీ నాయకుల సంగతి ఏం చేసావమ్మా అని కూడా అడిగారు. ఈ 19 ఏళ్ల శర్మిష్ఠా పనోలిని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్. అంటే సనాతన ధర్మం మీద దాడి ఏ రకంగా వెస్ట్ బెంగాల్లో జరుగుతోంది, అసలు వెస్ట్ బెంగాల్ అనేది భారతదేశంలోనే ఉందా లేదా, ముందర మీరు తేల్చి చెప్పండి మమతా బెనర్జీ గారు. ఈయనకు డౌట్ కాదు, ఈయన అడుగుతారు. బట్ మా బోటి సాధారణ ప్రజానికి కూడా అలాంటి సందేహాలు ఉన్నాయి, ఉందా లేదా. ఇప్పుడు ఆమెకు ఎలాంటి రక్షణ మీరు కల్పించబోతున్నారు, ఆమె చేసిన నేరం ఏంటి, గంధాధర్మ అని మాట్లాడిన వాళ్ళని తీసెళ్ళి బొక్కలో తోయాల్సిన మీరు ఎక్కడ కూర్చున్నారు, ఇది ఆయన అడిగింది. వాటికి సమాధానాలు కావాలి. రెండోది, మీకు గుర్తుందా, మీ నాయకురాలు ఒక ఆవిడ పేరు మహువా మొయిత్రా. ఆవిడేం మాట్లాడింది కాళీమాత మీద, మేమందరం మా తల్లిలాగా పూజించే కాళీమాత మీద ఆవిడ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏంటి అప్పట్లో 2022లో, షీ హ్యాస్ ఎవ్రీ రైట్ యాజ్ అన్ ఇండివిజువల్ టు ఇమాజిన్ గాడెస్ కాళీ యాజ్ అ మీట్ ఈటింగ్ అండ్ ఆల్కహాల్ యాక్సెప్టింగ్ గాడెస్. మాంసం తినే, మందు కొట్టే దేవతగా నేను అభివర్ణించుకుంటానని చెప్పి తారా రూపాన్ని మీరు మీ నాయకురాలు మాట్లాడినప్పుడు ఎక్కడికి పోయారమ్మా, మిమ్మల్ని కాకెత్తుకు పోయిందా, అది కదా ఈయన అడిగేది.
మా కాళీమాతని మీ అవమానించినప్పుడు మరి మీ పుట్టుకేంటో తెలియదు, మీరు ఏ ధర్మంలో పుట్టారో తెలియదు, కానీ లౌకిక దేశం అని మీరు చెప్పుకుంటారు కదా. ఐ బిలీవ్ మీరు హిందువే అయి ఉండాలి న్యాయంగా మీ పేరుని బట్టి. ఎక్కడా మీకు ఆ సెన్సెస్ ఫీల్ కాలేదా? కాళీమాతని అవమానించే విధంగా అది కూడా మాట్లాడింది ఇంకొక మహిళా నేత. వీళ్ళందరినీ భుజానేసుకొని తిప్పుతున్నావే, ఈ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడానికి నీకు చేతులెట్టొచ్చాయి అని అడిగారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఆవిడ ఎంత అబ్జెక్షనబుల్గా మాట్లాడింది. పైగా అంటది ఆవిడ మహువా మొయిత్రా, నేను ఐఎమ్ ఏ కాళీ వర్షిపర్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్, నాట్ యువర్ ఇగ్నోర్ మ్యూజెస్, నాట్ యువర్ గూన్స్, నాట్ యువర్ పోలీస్ అండ్ మోస్ట్ సర్టన్లీ నాట్ యువర్ ట్రోల్స్. ట్రూత్ డస్ నాట్ నీడ్ బ్యాకప్ ఫోర్సెస్. అంటే లౌకికవాదం పేరుతో నువ్వేదైనా మాట్లాడతావు. మరి గంధాధర్మ గురించి మాట్లాడిన నీ ఎంపీలను ఏం చేస్తున్నావమ్మా మమతా బెనర్జీ గారు అని ఈయన అడిగారు. ఆ వీడియో కూడా జస్ట్ 10 seconds వీడియో, గంధాధర్మ అని మాట్లాడిన మీ నాయకుల వీడియో కూడా చూడండి. जानबूझ के एक गंदा धर्म जो इसने बनाया, जो एक जुमला पार्टी ने बनाया, वो धर्म को हम नहीं मानता है. చూసే ఉంటారు కదా, చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అది మాట్లాడరు. అలాగే మహువా మొయిత్రా గురించి మాట్లాడరు. అండ్ కాళీమాతను అవమానిస్తే మాట్లాడరు. కలకత్తా మెడికల్ కాలేజీలో ఒక లేడీ డాక్టర్ని అతి కిరాతకంగా మీ నాయకుల బంధువులు చంపితే మాట్లాడరు. ఈరోజు ఈ 19 ఏళ్ల లా స్టూడెంట్ని పూణే నుంచి అమానుషంగా లాక్కొచ్చి అరెస్ట్ చేస్తే మాట్లాడరు. దేనికి మాట్లాడతారు మీరు? బంగ్లాదేశ్ నుంచి కంచెల బద్దలు కట్టుకొని లోపలికి వస్తున్న, వెస్ట్ బెంగాల్లోకి వస్తున్న ఉగ్రవాదుల గురించి మాట్లాడతారా? లేకపోతే చొరబాటుదారుల గురించి మాట్లాడతారా? లేకపోతే కలకత్తా నడిబొడ్డుకు వచ్చిన బంగ్లాదేశ్ క్లరిక్ ఒక అతను ఏమన్నాడు, సూసైడ్ బాంబర్స్ తోటి నేను కలకత్తాలో దిగాను, ఒక్కొక్క సూసైడ్ బాంబర్ కనీసం 400-500 మందిని చంపేస్తాడని. హిందువులు చేతకానోళ్ళు, పిరికోళ్ళు, గోమూత్రం తాగుతారు, గోమయం తింటారని మాట్లాడారు చూసారా. అలాంటి వాడిని పట్టుకోలేని మీ నత్సహాయత గురించి మాట్లాడతారా? దేని గురించి మాట్లాడతారు? ఇవన్నీ అడుగుతున్నారమ్మా. ఆయన ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక పవర్ఫుల్ లీడర్ ఫ్రమ్ సౌత్ ఇండియా. రేపు మీ ప్రోవెస్నెస్ని అండ్ మీకున్న తలకెక్కిన మదాన్ని దించడానికి వచ్చిన ఒక లీడర్. వీళ్ళందరి హిందువుల తరఫున మాట్లాడుతున్నాడు ఆయన. ఇతర ధర్మాల గురించి మాట్లాడట్లా. హిందువులు మీకు అనువుగా దొరికారా అని. సో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. వాటన్నిటికన్నా ముందు శర్మిష్ఠా పనోలిని రిలీజ్ చేయాలి, చాలా సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. లేకపోతే ఈసారి మాత్రం మమతా బెనర్జీ మిమ్మల్ని, మీ రాష్ట్రం కాదు ఈ దేశం ఊరుకోదు. మీరు లాకులెత్తి టెర్రరిజానికి లాకులెత్తి వరదలా పొంగుకొస్తున్న ఉగ్రవాదుల గుంపులకు మీరు ఆశ్రయం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ దేశంలో లౌకికవాదం అనే పేరుకి అపప్రద తీసుకొస్తూ హిందూ ధర్మాన్ని తుడిచిపెట్టేయడానికి మీరు చేసుకున్న ఉగ్రవాదులతో చేసుకున్న రహస్య ఒప్పందాలు ఏంటని అడుగుతున్నారు ఈయన. దానికి సమాధానం చెప్పండి.